సొంత నియోజకవర్గంలో సమస్యలు తెలుసుకుందామని ఉరవకొండల ప్రజా దర్బారు పెట్టినట మంత్రి పయ్యావుల కేశవ్ సారు. అయితే అక్కడి లైబ్రరీ ఇన్ఛార్జ్ ప్రతాపరెడ్డి అనేట ఆయన వచ్చి, సార్ మన ఉరవకొండ లైబ్రరీ కండిషన్ అస్సలు బాగలేదు సార్, అర్జెంటుగా ఎమర్జెన్సీ కేసు లెక్క తీసుకొని కొత్త బిల్డింగ్ అన్న కట్టియాలి, రిపేర్లన్న చేపియాలి సార్, మొత్తం కూలిపోయేందుకు తయారుంది సార్ అని చెప్పినట. ఓ అట్లనా? అవునయ్యా, అసలు ఈ డిజిటల్ జమానాల లైబ్రరీకి ఎవరన్నా వస్తున్నారా అని అడిగితే, అదేంది సార్ రోజుకు 50-60 మంది వస్తున్నారు సార్ అని చెప్పినట. ఇట్టా ఉరవకొండ గ్రంథాలయానికి రోజుకు 50-60 మంది వస్తున్నారా? ఏది అయితే అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకరాపోమని పంపితే ఇట్లా పోయి అట్టూరుకొచ్చి హాజరు బుక్ పట్టుకొచ్చి ముంగట పెట్టిండట. ఇక చూసి పరేషాన్ అయినట ఇండ్లున్న పేర్లను చదివి. ఏమయ్యో, నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా మన లైబ్రరీకి సీఎం, డిప్యూటీ సీఎం, మాజీ సీఎం, చిరంజీవి, ప్రభాసు, జూనియర్ ఎన్టీఆర్లే కాకుండా కాలం చేసిన వాళ్ళ ఆత్మలు కూడా వస్తున్నాయా? ఏం తమాషా ఉందా? ఎట్లా కనబడుతున్నా నీకు అని ఇన్ఛార్జ్ మీద గరమైందట. వెంటనే ఆ రిజిస్టర్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి అసలు ముచ్చట ఏందో తేల్చమని పోలీసు వాళ్ళకి ఆర్డర్ వేసిందట. ఈ కథ సల్లగుండా అబద్ధం చెప్తే అతికినట్టు చెప్పాలి.